సార్ నమస్తే. నమస్తే. చీరరావి గారు నమస్తే. నమస్తే. మీకు ఒక 5 days బ్యాక్ అంటే పోయిన శనివారం 28 తారీఖు మార్చి సారీ ఫిబ్రవరి 28 తారీఖు మీకు డెమో చేయడం జరిగింది శనివారం. ఒక 5 రోజులు అవుతుంది వాటికి మనం చేసి. ఫిబ్రవరి 28 తారీఖు చేసినాం కదా, ఒక 5 days అవుతుంది కదా. మీరు మిర్చి ఒక 6 నుంచి 7 ఎకరాలు వేసారు కదా, మీకు డెమో చేయడం జరిగింది. ఈ బ్లాక్ కోబ్రా అనేది డెమో చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఇది ఎలా పనిచేసిందో మీ మాటలనే తెలుసుకుందాం సార్. ఇప్పుడు ఇది కొట్టిన ఫీల్డ్ కదా, కొట్టిన ఫీల్డ్ ఎలా ఉంది, ఇది కొట్టండి కదా సార్, కొట్టండి ఇది కదా, ఈ ఫీల్డ్ ఎలా ఉందో మీ మాటలు తెలుసుకుందాం. మీరు ఒక్కసారి మాకు ఎలా పనిచేసింది అనేది మీరు చెప్పండి. హలో, నా పేరు చీరరావి. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ముత్తారం గ్రామంలో నుంచి ఉన్న ఈ సార్వార్ వచ్చారు. మాకు వచ్చి సహారా కంపెనీ బ్లాక్ కోబ్రా మంది ఇచ్చారు. 50 mlతో డెమో చూడండి, వాడి చూడండి, బాగుంటేనే తీసుకోండి అని డెమో ఇవ్వడం జరిగింది. దాని కావాలంగా 50 mlతో ఒక 4 బిందెలతోని ఇటు చూసుకుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా తోట ఇదంతా 4 ఎకరాలతో ఉంటుంది. సో ఇప్పుడు మీరు 4 బిందెలతోని 50 mlతోని కలుపుకొని ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇగో బ్లాక్ క్రిప్స్ అనేటివి లేవు. తోట కూడా నీట్గా ఉంది, పూత కూడా వచ్చింది. అండ్ అటు చూసుకుంటే మనకి అందులో అది కొట్టింది, అలా బొబ్బరి తెలుగు ఎక్కువ ఉన్నది సార్. ఇది కొట్టండి కదా, అది కొట్టింది, ఇది కొట్టండి, ఇది కొట్టింది. కొట్టిన దానిలో కొంచెం ఫ్లవరింగ్ ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ చెప్పండి. బాగుంది. ఇప్పుడు 15 లైన్లు కొట్టినాయి కదా సార్, తేడా అయితే తెలుస్తుంది మాకు. కొట్టింది కొట్టాను దానికి. ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. మంచిగా కాపు మంచిగా వస్తుంది. ఒక కటింగ్ ఒకటి వస్తుంది. ఆల్రెడీ ఒక కటింగ్ అయింది కదా మిర్చిలో, రెండో కటింగ్ అది. ఇప్పుడు మళ్ళీ రెండో కటింగ్ వాడుకోవచ్చా రైతులు? వాడుకోవచ్చు. ఏమేమి గమనించారు మీరు దీన్ని వాడడం వల్ల? ఏమేమి పోయినాయి అంటే బ్లాక్ క్రిప్స్ ఒకటి పోయింది. ఓకే. ఒకటి ఇది ఆకు నీట్గా వస్తుంది, పూత వస్తుంది. నల్లి పోయింది, బ్లాక్ క్రిప్స్ నల్లి మెయిన్ ఆకుల కింద నల్లి కూడా పోయి నీట్గా వచ్చింది కదా సార్. కొత్త చిగురు కొంచెం ఎక్కువ వస్తుంది మొగ్గల. అవునవును, కొత్త చిగురు ఎక్కువ వస్తుంది. ఫ్లవరింగ్ అనేది నీట్గా వస్తుంది. నీట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.